ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వరాహ్యమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. 10 సంవత్సరాల తరువాత వస్తున్న అద్భుతమైన రోజు. ఇలాంటి రోజును మీరు అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఒక పనిలో స్టక్ అయిపోయారు. ఆ సమస్య నుండి బయట పడలేకపోతున్నారు. పూర్వజన్మ కర్మల వల్ల చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఒక కోరిక గురించి నెరవేర్చుకోవటానికి చాలా సంవత్సరాల నుండి ట్రై చేసి అలసిపోయారు. కానీ మీ కోరిక నెరవేరలేదు. ఈ 13th ఏప్రిల్ 2026 మనకు వరుదిని ఏకాదశి. అందులోనూ 449 కాంబినేషన్ ఏర్పడుతుంది. మనకు డేట్ ని యాడ్ చేస్తే 1+3 4, మంత్ 4 రాహుకు సంబంధించింది. ఇక 2026 ని యాడ్ చేస్తే టోటల్ గా యాడ్ చేస్తే మనకు 9 వస్తుంది. ఏదైనా కార్యానికి ఎండ్ సూచిస్తుంది 9. వరుదిని అంటే ప్రొటెక్షన్. మీ పాస్ట్ కర్మలను కట్ చేసి మీ లైఫ్ ని రీసెట్ చేస్తుంది. అదే విధంగా బ్లాకేజెస్ అన్నింటినీ రిమూవ్ చేస్తుంది. ఈ రోజు ఈ చిన్న పరిహారాలు చేయటం వల్ల మీ లైఫ్ లో మార్పులను చూస్తారు. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఈ పరిహారం చేసింది. ఆ సిస్టర్ తన లైఫ్ లో మార్పులను చూసింది. తన లైఫ్ చాలా జాలీగా హ్యాపీ లైఫ్ తో గడిచిపోతూ ఉండేది. అనుకోకుండా తన లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. రిలేషన్షిప్ లో సడన్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. మనీ పరమైన సమస్యలు, ఒక పక్కన హెల్త్ పరమైన సమస్యలు. ఓవరాల్ గా చూసినట్లయితే అన్నింట్లో స్టక్ అయిపోయింది. బ్లాకేజెస్ ఒక్కసారిగా వచ్చాయి. అప్పుడు ఆ సిస్టర్ వరుదిని ఏకాదశి రోజున నమ్మకంతో ఈ చిన్న పరిహారాలు చేసింది. నిదానంగా తన లైఫ్ లో చేంజెస్ ని చూసిందనమాట. మరలా తన లైఫ్ రీసెట్ అయింది. అంటే మీ లైఫ్ కూడా మార్పు ఎందుకు రాకూడదని ఈ చిన్న పరిహారాలు చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మీరు సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పరిహారం చేయాలి. మొదటిది, ఒక లెమన్ ని తీసుకుని మొత్తం రసాన్ని ఒక గిన్నెలోకి తీసేసి ఆ నిమ్మకాయ చెక్కలను రివర్స్ లో తిప్పి దానిలో మీరు నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. మీ ఇంటి సింహద్వారానికి వెలుపల వైపు 2 వైపులా చెరొకటి ఉంచండి. నెక్స్ట్ డే ఎవరు తొక్కని చోట ఆ నిమ్మకాయ చెక్కలను పడవేయండి. ఈ రసాన్ని ఒక బౌల్లోకి తీసి ఉంచుకున్నాం కదా, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి మరుసటి రోజు మంగళవారం రోజున మీరు ఒక బకెట్ లో వాటర్ ని తీసుకుని ఇల్లంతా క్లీన్ చేసేటప్పుడు ఒక 2-3 డ్రాప్స్ వేసి క్లీన్ చేయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది అనమాట. ఇక రెండో పరిహారం, పాస్ట్ కర్మల వల్ల మన లైఫ్ లో వస్తున్న ఆబ్స్టికల్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఏ పని చేసినా కలిసి రావటం లేదు. అలాంటప్పుడు ఈ పరిహారం చేయండి. మీరు తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులను క్షమించమని ఈశ్వరుణ్ణి ప్రార్థించండి. ఈ రోజు రాహుకు సంబంధించిన రోజు కావున మీరు మంచి మాటలు మాత్రమే మాట్లాడండి. తరువాత ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ కలర్ పెన్ తో ఈ నెంబర్ రాయండి. 013481 ఈ పేపర్ ని మీ చేతిలో పట్టుకుని, తండ్రి నాకు తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులను క్షమించమని ప్రార్థించి తర్వాత ఆ పేపర్ ని కాల్చేయండి. మీరు ఈ పరిహారం రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా చేయండి. ఆ యాష్ ని సింక్ లో కానీ లేకపోతే ఎవరు తొక్కని చోట కానీ వేసేయండి. మీ పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోతాయి అన్నమాట. లైఫ్ లో వస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో మంది వారాహి భక్తులకు షేర్ చేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళు జై వారాహి అని కామెంట్ చేయండి. జై వారాహి అని కామెంట్ చేయడం వల్ల మీ కోరిక శీఘ్రంగా నెరవేరడానికి మంచి వైబ్రేషన్ ఇస్తుంది. చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. జై వారాహి, జై వారాహి, జై వారాహి.